హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హోమ్ ఫుడీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గోబీ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా గోబీని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు, ఒక పచ్చిమిరపకాయని వేసుకుంటున్నాను. టమాటాలో ఆల్రెడీ వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో కమెంట్ చేయండి. గోబీతో చాలా వెరైటీస్ని చేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. నీట్గా మిక్స్ చేసుకోవాలండి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం యాడ్ చేసుకోవాలండి వాటర్ని. ఈ కర్రీ అనేది రైస్లోకైనా, చపాతీలోకైనా, పుల్కాల్లో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక వర్షాకాలంలో, వింటర్ సీజన్లో అయితే సూపర్గా ఉంటుంది. వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటుంటే ఆహా అంటారు. కారం అనేది నేను కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటున్నాను. ముందుగా వేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి. కారంతో పాటు 2 టేబుల్ స్పూన్స్ దాకా ధనియా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపితే సూపర్గా ఉంటుందండి. అంతే ఫ్రెండ్స్, నచ్చిందా? వేడిగా గోబీ మసాలా కర్రీ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.